అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు అవర్ వర్డ్ అండ్ వర్షిప్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మత్తయి సువార్తలోని 7వ అధ్యాయంలో కొన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. మిమ్మును గూర్చియు తీర్పు ఎప్పుడు తీర్చబడును? మీరు తీర్చు తీర్పు చొప్పుననే. కరెక్ట్. దేనిని ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసును చూచుటయ్యలా? నీ కంటిలోనున్న దూలం. కరెక్ట్. పరిశుద్ధమైనది వీటికి పెట్టకూడదు. కుక్కలకు. కరెక్ట్. ముత్యములను వేటి ఎదుట వేయకూడదు. పందులు. కరెక్ట్. ముత్యములను పందుల ఎదుట వేయకూడదు. వేసిన ఎడల అవి ఏం చేయను? ఒకవేళ వాటిని వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. కరెక్ట్. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడు. ఇది ఎవరి ఉపదేశమై ఉన్నది? ధర్మశాస్త్రమును ప్రవక్తలను. కరెక్ట్. ఎక్కడికి పోవు మార్గము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. నాశనమున. కరెక్ట్. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. దానిలో ఎవరు ప్రవేశిస్తారు? అనేకులు. కరెక్ట్. ఎక్కడికి పోవు మార్గము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. జీవమునకు. కరెక్ట్. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. దానిని ఎవరు కనుగొందురు? కొందరే. కరెక్ట్. ఎవరు లోపల క్రూరమైన తోడేళ్ళు? అబద్ధ ప్రవక్తలు. కరెక్ట్. మంచి చెట్టు ఎలాంటి ఫలములు ఫలించును? మంచి. కరెక్ట్. పనికి మాలిన చెట్టు ఎలాంటి ఫలములు ఫలించును? కాని ఫలాన్ని. కరెక్ట్. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించును? పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాడు. కరెక్ట్. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఎక్కడ వేయబడును? నరకబడి అగ్నిలో. కరెక్ట్. నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు ఎవరిని పోలియుండును? బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని వల్లే పోడి ఉన్నాడు. కరెక్ట్. ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అని ఎవరు అన్నారు? యేసుక్రీస్తు. కరెక్ట్. నా మాటలు విని వాటి ప్రకారం చేయని వాడు ఎవరిని పోలి ఉన్నాడు? ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుణ్ణి పోలి ఉన్నాడు. కరెక్ట్. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు ఎవరు ఆయన బోధకు ఆశ్చర్యపడేది? జనసమూహం. కరెక్ట్. ఆయన శాస్త్రుల వలె కాక మరి ఎలా వారికి బోధించాను? అధికారము గల వాని వలె. కరెక్ట్. ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ రెఫరెన్స్ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ.